హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా పెద్దగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే పడడం లేదు. అయితే ఇటీవలే రిలీజ్ అయిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ మాత్రం కాస్త అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా ఫ్యామిలీ నుంచి మాత్రం పెద్దగా రెస్పాన్స్ అయితే రాలేదు. ఎక్కువ శాతం ఆడియన్స్ చూసిన ఈ సినిమా కొంచెం పర్వాలేదు అనిపించుకుంది అంతే. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత వసూలును రాబట్టింది, అయితే 5 రోజులకు గాను ఎంత వసూలు చేసిందనే పూర్తి సమాచారం అయితే ఇప్పుడు మనం తెలుసుకునే ముందు మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే సినిమా దర్శకుడు పరశురాంపేట్ల పెద్దగా ఈ స్టోరీని అయితే డెవలప్ చేసుకోలేదని చెప్పుకోవాలి. కానీ ఈ సినిమాకి సంబంధించి మొదటి 2-3 రోజుల్లో అయితే కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ ఇప్పుడు కాస్త కలెక్షన్స్ అనేది డల్ అయిందని చెప్పుకోవాలి. అయితే విజయ్ దేవరకొండ నటించిన ది ఫ్యామిలీ స్టార్ మూవీకి 5 రోజులకి గాను నైజాంలో 13 కోట్లు, సీడెడ్లో 4.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాల్లో కలుపుకొని 17 కోట్లు అనేది జరిగింది. అయితే ఇలా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 34.50 కోట్లు అయితే అమ్ముడైంది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 కోట్లు, ఓవర్సీస్లో 5.50 కోట్లతో కలిపి దీనికి 43 కోట్లు బిజినెస్ అనేది జరిగింది. ఇక ఈ సినిమాకి 5 రోజుల రెస్పాన్స్ ఆశించినంత స్థాయిలో అయితే రాలేదు. ఫలితంగా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 1.15 కోట్లు షేర్ అయితే మాత్రమే వసూలు చేసింది. వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే 1.10 కోట్ల వరకు వచ్చింది. ఇలా ఇప్పటి వరకు కూడా ఈ సినిమా 16.55 కోట్ల షేర్ అనేది రాబట్టింది. ఇటువంటి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి.